మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు, అలాగే 15 బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 హుస్నాబాద్, 16 జనగామ, భువనగిరిలో కేసీఆర్ సభలు నిర్వహించబోతున్నారు. ఇక ఈ నెల 15 సిద్దిపేట, సిరిసిల్లలో సీఎం కేసీఆర్ సభలు, 18 జడ్చర్ల మేడ్చల్లో కేసీఆర్ సభలు ఉండబోతున్నట్లు కూడా ఇక ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడే కేటీఆర్ కూడా పులి కాసేపట్లో బయటికి రాబోతుంది, దానికి సంబంధించిన ఎన్నికల సమాయత్తం పూర్తిగా చేస్తుంది, పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా, అంటే ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి పక్కా సమాచారం వచ్చింది. ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసము, అది ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15 నుంచి 16, 17, 18 తేదీల్లో జిల్లాల పర్యటనలు పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అభ్యర్థులతో భేటీ కూడా ఉండబోతుంది, మేనిఫెస్టో విడుదల కూడా ఉండబోతుంది. అదేవిధంగా జిల్లాల వారీగా బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పార్టీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం షెడ్యూల్ చూసుకుంటే కనుక ఈ నెల 15న ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. వారికి ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కోడ్కి సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదే రోజున మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులను ఖరారు చేశారో అభ్యర్థులకు బీఫారాలు కూడా అందజేయబోతున్నట్లు కూడా పార్టీ నుంచి వస్తున్న పక్కా సమాచారం. ఈ మేరకు అదేవిధంగా జిల్లాల షెడ్యూల్ కూడా, అంటే ఈ జిల్లాలకు సంబంధించి బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ లాంటివన్నింటిని కూడా కేసీఆర్కి షెడ్యూల్ ఖరారు చేయబడింది. అందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఈ నెల 15 సంబంధించి చూసుకుంటే కనుక హుస్నాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల ముందు ఉంచబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 16న భువనగిరి, జనగామలో బహిరంగ సభలు ఉండబోతున్నాయి. అదేవిధంగా 18న జడ్చర్ల, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ ప్రక్రియ కూడా చాలా పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. జన సమీకరణ నేపథ్యంలోనే ఈ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన నామినేషన్ ఉండబోతుంది. 2 చోట్ల కూడా నామినేషన్ వేయబోతున్నారు. అటు కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా గజ్వేల్లో కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్లు 2 చోట్ల కూడా వేస్తున్నారు. అయితే ఈ నామినేషన్లు వేసే ముందుగా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ముందుగా గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలోనే భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, అదేవిధంగా ప్రజల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు తాము ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో షెడ్యూల్ని రూపొందించుకోవడం జరిగింది. నిన్నటి వరకు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్న, కొద్దిగా అనారోగ్యం కారణంగా ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే ప్రగతి భవన్కి చేరుకోవడం జరిగింది. ప్రగతి భవన్ చేరుకున్న వెంటనే కూడా మొత్తం ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మీద ఒక్కొక్కటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాల పర్యటన, భారీ బహిరంగ సభలు, అదేవిధంగా అభ్యర్థులతో భేటీ, నామినేషన్, అదేవిధంగా బీఫారాల అందజేత, మేనిఫెస్టో ప్రకటన, ఇవన్నీ కూడా ఈ 5-6 రోజుల్లో కంప్లీట్ చేసుకుని మొత్తం ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో అభ్యర్థులందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలి. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి పూర్తి దిశానిర్దేశం తాను ఏదైతే చేస్తానో వాటిని పూర్తి స్థాయిలో అభ్యర్థులు కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది రాజశేఖర్. రైట్. దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 52 రోజుల్లో మనకి కౌంట్ డౌన్ ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొన్ని వ్యూహాత్మకంగా అభ్యర్థుల పర్యటనలో ముందస్తుగా సమాచారం ఒకటిచ్చి తర్వాత ప్రకటించినటువంటి మార్పులు చేర్పున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసారి కూడా ఒకేసారి 115 మంది, అందులో ఒకరు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మిగతా అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ప్రధానంగా కొంతమంది మార్పులు చేర్పులున్నాయి. దాదాపుగా 30 మంది వరకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి సందిగ్ధత నేపథ్యంలో మార్చే అవకాశం కూడా వార్తలు వచ్చాయి. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే అందరికీ బీఫామ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎప్పుడైతే అభ్యర్థులు ఖరారు చేశారో వారికే మొత్తం బీఫారాలు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అంటే ఇంకో 4 ప్రకటించాల్సింది కాబట్టి వాటిని కూడా 15వ తారీఖునే ప్రకటించి వాళ్ళకు కూడా బీఫారాలు అందజేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేవి ఎక్కడ ఉండవు అని మాత్రం ఇప్పటివరకు పార్టీ నుంచి వస్తున్న సమాచారం. మొత్తం ఎంతమందిని అయితే ప్రకటించారో వారితో పాటుగా ప్లస్ ఇంకో 4 ప్రకటించాలి కాబట్టి వారిని కూడా ప్రగతి భవన్ వేదికగానే ప్రకటించిన తర్వాత వాళ్ళకందరికీ కూడా బీఫారాలు అందజేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం ఒక వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎన్నికల్లోకి అడుగు పెట్టబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే దిశలోనే ఇది ఉండబోతుందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. రాజశేఖర్, రైట్ ఒకటి ఈసారి ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇలాంటి స్కీమ్స్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా తులం బంగారం ఇచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ మహిళా డిక్లరేషన్ల ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా దాన్ని కూడా బయటికి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి మేనిఫెస్టో అనేది చాలా కీలకం కానుంది బీఆర్ఎస్ పార్టీకి. సో మేనిఫెస్టోకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? కేసీఆర్ 15వ తారీఖున డిసైడ్ చేసే అవకాశం ఉందా? ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? మేనిఫెస్టో కూడా 15వ తారీఖునే విడుదల చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. 15వ తారీఖున విడుదల చేసిన తర్వాతనే హుస్నాబాద్లో భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది అక్కడ స్పష్టంగా ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో మంత్రి హరీష్ రావు చెప్పారు ఈసారి మేనిఫెస్టోలో అద్భుతం జరగబోతుందని చెప్పేసి, ఆ అద్భుతాలు ఎలా ఉండబోతాయో అని చెప్పేసి కూడా అటు ఓటర్లు అయితే చాలా దీక్షతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారంటీలతో కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అయితే వీటికి మించి ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. వీటికి మించి అంటే ఏ విధంగా ఉండబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే రైతు బంధులో కావచ్చు, లేకపోతే దళిత బంధులో కావచ్చు, అదేవిధంగా రైతులకు ఈసారి పెన్షన్లు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే షాదీ ముబారక్ కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏదైతే లోపల అమౌంట్ ఏదైందో ఆ అమౌంట్ పెంచే ఆలోచన ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఇయ్యబోయే మేనిఫెస్టో ఏతుందో ఆ మేనిఫెస్టో ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని తలదన్నేలాగా ఎవరు ఊహించిన విధంగానే ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. రాజశేఖర్, రైట్ ఫైనల్గా ప్రధానంగా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ 2 మిత్రపక్షాలు రెండు ఒకటే అన్న ప్రధానంగా ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని తిప్పికొట్టడం అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా ఈ విధమైనటువంటి ధోరణిలో వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లో అలాంటి ఒక మార్పు అంటే ప్రజల్లో నమ్మించే విధంగా ప్రచారం ఉండబోతున్న నేపథ్యంలో సో ఎలాంటి కార్యక్రమాలతో వెళ్ళబోతుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు ఎవరికి వారే వేరు అనే విధంగా వెళ్ళే విధంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది బీజేపీకి తాము బీ టీం ఎట్టి మాత్రం కాదని చెప్పేసి పదే చెప్తుంది. అయితే మొన్న ఏదైతే ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇప్పటికే మంత్రులు కౌంటర్ ఇస్తూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో కలిసేది లేదు, బీజేపీ మునిగిపోతున్నావా అలాంటి పార్టీని పట్టుకుని మేము వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా పదే బీఆర్ఎస్ శ్రేణులు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో వాటి మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే రీతిలోనే కేసీఆర్ స్పీచెస్ ఉండబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కే ఓటు వేసే విధంగా మేనిఫెస్టో రూపొందించబోతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. రాజశేఖర్, ఫైనల్గా శ్రీనివాస్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి అడుగు పెడబోతున్నామని చెప్పి ఒక బలమైనటువంటి సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ నైజం చూసుకుంటే. సో ఈసారి మిగతా ఎన్నికలకు కూడా అంటే మిగతా రాష్ట్రాలకు కూడా అవుతున్నాయి కాబట్టి సో అక్కడ పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల వరకు కేవలం తెలంగాణకే పరిమితం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఏం చేయబోయేదనేది తర్వాత చెప్తాము. కానీ ప్రస్తుతం అయితే తమకు కేవలం తెలంగాణ మాత్రమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుని హ్యాట్రిక్ కొట్టే దిశలోనే తాము ఈ పని చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కేవలం ఇప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితం కాబోతుంది. నెక్స్ట్ అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ అప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోటీ గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. రాజశేఖర్.